హాయ్ అందరికి ఈ వర్క్ చూసిల్లు కదా కంప్లీట్గా టోటల్ వర్క్ వచ్చేసింది కింద. ఇట్లా వచ్చినప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ నీట్ ఫినిషింగ్ తోని మనం ఎట్లా స్టిచ్చింగ్ చేయాలో ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే వీడియోకి లైక్ చేసేయండి. నేను ఇక్కడ హ్యాండ్ని స్టిచ్చింగ్ చేసి చూపిస్తున్నా. సేమ్ ఇదే ప్రాసెస్లో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని మిగిలిన ఫ్యాబ్రిక్ ఏమైనా ఉంటే నీట్గా కటింగ్ చేసేసుకోండి. ఆ తర్వాత డిజైన్ సెంటర్ పార్ట్ని కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి. ఇట్లా చేసుకుంటేనే మీకు హ్యాండ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత కరెక్ట్గా వస్తుంది. ఇట్లా సెంటర్ పాయింట్ అనేది మార్కింగ్ చేసుకున్న తర్వాత సేమ్ ఇదే విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ని కూడా సగానికి ఫోల్డ్ చేసుకుంటే మనకు సెంటర్ పాయింట్ అనేది వచ్చేస్తుంది కదా. అక్కడ చిన్న టక్స్ కానీ మార్క్ కానీ చేసుకోండి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ సెంటర్ పాయింట్ మార్కింగ్ చేసుకున్నాం కదా, దానిపైన ఈ మార్కింగ్ని ఇట్లా పెట్టేసుకోవాలి. అంటే రెండు సెంటర్ పాయింట్లు కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి ఒకటే దగ్గర. ఇట్లా నీట్గా మొత్తం అంతా సెట్ చేసుకున్న తర్వాత పిన్స్ పెట్టుకోండి, మీకు కదిలిపోకుండా ఉంటుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు. ఇట్లా కింది సైడ్ 2 పిన్స్ పెట్టేసుకుంటే మీకు ఎక్కడ క్లాత్ అనేది అటు ఇటు కాకుండా స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ రాంగ్ సైడ్ తిప్పుకుంటే మీకు డిజైన్ అనేది కంప్లీట్గా ఇట్లా కనిపిస్తుంది నీట్గా. సో దీని పక్కనే స్టిచ్ పడేటట్టు మనం స్టిచ్ చేసుకుంటే ఈజీగా అయిపోద్ది అండ్ పర్ఫెక్ట్గా కూడా ఉంటుంది. చూడండి, ఫస్ట్ అయితే ఇట్లా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత నాకు ఇక్కడ గోల్డ్ బార్డర్ అనేది ఉంది కదా, దాని పక్కనే స్టిచ్ పడేటట్టు స్టిచ్చింగ్ చేసుకోవాలి. మీకు డిజైన్ ఎట్లా అయితే వస్తుందో దాని పక్కనే స్టిచ్ పడేటట్టు చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెసే, బట్ మీరు నీట్గా స్టిచ్ చేసుకుంటే అవుట్పుట్ అనేది నీట్గా వస్తుంది. ఇక్కడ చూసిల్లు కదా, పాదాన్ని లేపుకుంటూ మనం క్లాత్ని అడ్జస్ట్ చేసుకోవాలి. డిజైన్ ఎట్లా అయితే ఉందో క్లాత్ని కూడా మనం అట్లానే జరుపుకుంటూ ఎడ్జ్కి స్టిచ్ పడేటట్టు చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. కరెక్ట్గా డిజైన్ ఎట్లా అయితే ఉందో దాని పక్కనే స్టిచ్ పడేటట్టు చూసుకుంటూ స్టిచ్ చేసుకోండి. మీరు వీడియోని క్లియర్గా చూడండి, మీకే అర్థమవుతుంది. సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు కట్ వర్క్ కానీ ఇంకా ఏదైనా మగ్గం వర్క్ బ్లౌజెస్ కానీ ఈ ప్రాసెస్లో స్టిచ్చింగ్ చేసుకుంటే మీకు అవుట్పుట్ అనేది క్లియర్గా వస్తుంది. చూడ్డానికి కూడా లుక్ బాగుంటుంది. ఇలాంటి బ్లౌజెస్ వచ్చినప్పుడు చాలామంది రిటర్న్ ఇచ్చేస్తారు, అంటే కట్ వర్క్ ఉంది కదా స్టిచ్చింగ్ అవుతుందో కాదో అని. ఈ టిప్ని అయితే ఖచ్చితంగా యూజ్ చేయండి. వీడియోలో చూపించినట్టు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. బ్లౌజ్ ప్యాటర్న్ ఎట్లా అయితే వచ్చిందో దాని పక్కనే స్టిచ్ చేసుకుంటే ఈజీగా అయిపోద్ది. ఇక్కడ చూడండి, నేను క్లాత్ని ఎన్నిసార్లు తిప్పుతున్నా నాకు ఇక్కడ లీవ్స్ లాగా కొంచెం ముందుకు వచ్చినాయి కదా, వాటిని కూడా పర్ఫెక్ట్గా వచ్చేటట్టు స్టిచ్చింగ్ చేసుకుంటున్నా. మొత్తం అంతా కూడా ఇదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి. అలానే ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉన్నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మన ఛానల్లో స్టిచ్చింగ్కి రిలేటెడ్ కంటెంట్ కానీ అంటే బ్లౌజ్ కట్టింగ్స్, న్యూ మోడల్ బ్లౌజెస్ అయితే చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వీలైతే వెళ్ళి చెక్ చేయండి. అలానే సింపుల్గా మగ్గం వర్క్ని ఎట్లా చేసుకోవాలో కూడా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వీలైతే వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా యూస్ఫుల్ అయితే వాళ్ళకి షేర్ చేయండి. నేను ఇక్కడ ఎంబ్రాయిడరీ వర్క్ కాబట్టి నార్మల్ ఫుట్తోనే స్టిచ్చింగ్ చేస్తున్నా. మీది ఒకవేళ మగ్గం వర్క్ కానీ కొంచెం బీట్స్ ఉన్న వర్క్ అయితే మీరు సింగిల్ ఫుట్ని పెట్టేసుకొని సేమ్ ఇదే ప్రాసెస్లో స్టిచ్చింగ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. కింద లైనింగ్ని కూడా చూసుకోవాలి. మీరు పిన్స్ పెట్టుకుంటే ఏం ప్రాబ్లం ఉండదు, కరెక్ట్గానే ఉంటుంది. లేదు మీ దగ్గర పిన్స్ అవైలబుల్గా లేకుండా పెట్టుకోకపోతే పైనుంచి ఒక స్టిచ్ అయినా చేసుకోండి, లూజ్ స్టిచ్, తర్వాత విప్పేసుకోవచ్చు. చూడండి, నేను ఇక్కడ ఎడ్జ్కు స్టిచ్చింగ్ చేసుకున్నా, మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుందో లేదో. బ్యాక్ సైడ్ కూడా ఇట్లా పర్ఫెక్ట్గా రావాలి. ఒక్క పావించి ఉంచుకొని మిగిలిన ఫ్యాబ్రిక్ని అంతా కూడా నీట్గా కటింగ్ చేసుకోండి. స్లోగా కటింగ్ చేసుకోండి. బిగినర్స్ అయితే కొంచెం వర్క్ కట్ అయిపోయినా మనకు డిజైన్ మొత్తం పాడైపోతుంది కదా, సో కొంచెం చూసుకుంటూ కట్ చేయండి. ఒక పావించి విడ్త్తోని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇట్లా షేప్ ఎట్లా అయితే ఉందో సేమ్ అదే విధంగా కట్ చేసేసుకుంటే ప్యాటర్న్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇట్లా పావించి కరెక్ట్గా ఉండేటట్టు చూసుకొని ఆ షేప్ ఎట్లా అయితే ఉందో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ రావాలి. అంతే, సింపుల్గా అయిపోద్ది. ఇట్లా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మెయిన్ పార్ట్ వచ్చేసి టక్స్ ఇచ్చుకోవాలి. చిన్న చిన్న టక్స్ ఇచ్చుకోవాలి. ఇట్లా మనం టక్స్ ఇచ్చుకున్నప్పుడు కుట్ అనేది విడిపోవద్దు, అంటే మనం స్టిచ్ చేసినాం కదా ఆ స్టిచ్ కట్ అవ్వకూడదు. అట్లా అని లైట్గా కాకుండా ఇక్కడ నేను వీడియోలో చూస్తున్నా కదా, మనం ఇట్లా ఓపెన్ చేసుకుంటే దేనికి దానికి సపరేట్ కావాలి, అట్లా కట్టించుకోండి.
కార్నర్స్ కానీ పైన కానీ కరెక్ట్గా వీడియోలో చూపిస్తున్నట్టు మీరు టక్స్ ఇచ్చుకుంటే షేప్ మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఆల్రెడీ ఫస్ట్ చూసిరు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో 2 హ్యాండ్స్ని కూడా. ఇట్లా మనం టక్స్ అనేది కరెక్ట్గా ఇచ్చుకుంటే షేప్ అనేది కరెక్ట్గా తిరుగుతుంది. పైన అలాగే లోపల సైడ్కు ఎక్కడెక్కడైతే కార్నర్ తిరుగుతుందో అక్కడక్కడ టక్స్ ఇచ్చుకోవాలి. మీరు కత్తెరతో అంత ఫ్రీగా కట్ చేయకపోతే చిన్న కటర్ ఉంటుంది కదా మనం థ్రెడ్ కట్ చేసేది, దాంతో కూడా ట్రై చేయండి. ఈజీగా అయిపోతుంది. ఇంకా బిగినర్స్కి అయితే అట్లా ఈజీగా అయిపోద్ది. ఇట్లా నీట్గా మొత్తం అంతా కూడా కట్టించుకున్న తర్వాత ఒకసారి మన ఫింగర్స్తోనే షేప్ని పర్ఫెక్ట్గా సెట్ చేసేసుకోండి. ఇట్లా వీడియోలో చూపించినట్టు నీట్గా అయిపోద్ది. మీరు ఒకవేళ కట్ వర్క్ అయితే ఇంకా ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ నాకు చిన్న చిన్న లీవ్స్ లాగా ప్యాటర్న్ వచ్చింది కాబట్టి కొంచెం దానికి ఇబ్బంది అయింది, అయినా పర్ఫెక్ట్గానే వచ్చింది. అంతే, మొత్తం అంతా కూడా మనం ఫింగర్స్తోని నీట్గా సెట్ చేసేసుకుంటే మనకు రివర్స్లో డిజైన్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సేమ్ ఇదే ప్రాసెస్లో బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకుంటే మీకు ఎట్లాంటి కట్ వర్క్ బ్లౌజ్ అయినా సరే పర్ఫెక్ట్ షేప్లో వస్తుంది. ఇంకా మీరు నీట్గా చేసుకోవాలంటే ఇట్లా ఏదైనా చిన్న స్క్రూ డ్రైవర్ కానీ ఏదైనా టూల్ని తీసుకొని ఎడ్జెస్ సెట్ చేసుకోండి, అంతే అయిపోద్ది. ఇక్కడ నాకు లీవ్స్ లాగా వచ్చినాయి కదా, వాటి షేప్ అనేది పర్ఫెక్ట్గా రావడం కోసం ఇట్లా యూజ్ చేసిన. కాకపోతే ఇది కొంచెం షార్ప్ ఉండుడికి అంత బాగా పని చేయలేదు. సో కొంచెం లావు ఉన్నది తీసుకోండి, మీకు ఈజీగా అయిపోద్ది. అంతే, ఇట్లా నీట్గా సెట్ చేసేసుకుంటే ఈజీగా అయిపోతుంది. ఎలాంటి కట్ వర్క్ బ్లౌజ్ అయినా కూడా మనం ఈ ప్రాసెస్లో నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఫినిషింగ్ అయితే మనకు చాలా అంటే చాలా నీట్గా వస్తుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, అసలు ఎట్లా కుట్టినామో కూడా అర్థం కాదు, అంత పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు క్లాత్ని అంతా కూడా లైనింగ్ ఫ్యాబ్రిక్ని మన సైడ్కి ఒకసారి ఇట్లా టర్న్ చేసుకుంటే మీకు లూజ్లు ఏం రాకుండా టైట్గా వచ్చేస్తుంది. మీరు కావాలి అనుకుంటే ఇప్పుడే ఒకసారి ఐరన్ చేసేసుకోండి, ఇంకా నీట్ ఫినిషింగ్ అనిపిస్తుంది మీకు లోపల సైడ్ కూడా. నేను మొత్తం స్టిచ్ చేసిన తర్వాత చేసిన. అంతే, చుట్టూ కూడా ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్తోని స్టిచ్చింగ్ చేసుకొని హ్యాండ్ని కట్ చేసుకుంటే మనకు హ్యాండ్ అనేది రెడీ అయిపోద్ది. చూడండి, ఇట్లా క్లాత్ని కొంచెం హ్యాండ్స్తోని మనం సెట్ చేసేసుకుంటే బుడగలు అట్లా లూజ్ ఏం రాకుండా నీట్గా వచ్చేస్తుంది. ఎక్స్ట్రా ఉన్నది మొత్తాన్ని కట్ చేసేసుకుంటే మనకు సింపుల్గా హ్యాండ్ అనేది రెడీ అయిపోద్ది. ఈ వీడియో మీకు యూజ్ అయినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలానే ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియోని చూసిన వాళ్ళు ఉంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇంకా మీకు ఏమేమి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ చేస్తాను.